ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి గులకరాయి దాడి ఘటన ఇప్పుడు బోండా ఉమామహేశ్వరరావుకు చుట్టుకుంది. టీడీపీ శ్రేణులు అలాగే చంద్రబాబు గారు ముందే ఊహించినట్లుగా ఇది టీడీపీ వారికి బోండా ఉమామహేశ్వరరావు గారికి చుట్టుకున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ కేసులో తరువాత ఏం జరగబోతోంది, అసలు తెర వెనక ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో సార్, ముందుగా అందరూ ఊహించినట్లుగానే గులకరాయి ఘటన ఏదైతే ఉందో అది బోండా ఉమామహేశ్వరరావు మెడకు చుట్టుకునేలాగా ఉంది. ముందుగా చంద్రబాబు గారు అలాగే టీడీపీ శ్రేణులు కూడా ఊహించాయి ఈ ఘటనని టీడీపీ చుట్టే తిప్పుతారు అంటూ కూడా. ఇప్పుడు అదే జరిగింది. దాడి చేసినటువంటి సతీష్ అలాగే దుర్గారావు ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావు టీడీపీలో యాక్టివ్గా ఉన్నాడు అంటూ కూడా కొన్ని వార్తలు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఈ కేసులో ఏం జరిగింది, తెర వెనక మళ్ళీ ఏం జరగబోతోంది ఇప్పుడు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చెప్తారు అనేది 4 రోజుల క్రితమే తెలుసు. ఆ గులకరాయి దాడి జరిగిన మరుక్షణమే తెలుసు. ఎందుకనంటే గులకరాయి దాడి జరిగిన తర్వాత వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు కావాలని ఇది చేయించారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయించారు, చంద్రబాబు నాయుడు చేయించారు అని చెప్పారు కదా. ఎలా చెప్తారు? అది గులకరాయి దాడి జరిగింది, ఓకే. అంతకుముందు అనంతపురంలో చెప్పు దాడి జరిగింది. సో ఈ రెండు సంబంధించి చెప్పు దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు మీద కానీ ఏం పట్టించుకోలేదు. మరి చెప్పులు ఇసిరేసింది చెప్పాలి కదా వాళ్ళు కూడా, అది కూడా చంద్రబాబు నాయుడు చేయించారని చెప్పాలి కదా. ఆ రోజు ఏం కామం కాదు. కానీ ఇది గులకరాయికి సంబంధించి తగిలింది. తగిలిన తర్వాత వాళ్ళు ఏదో దాన్ని సానుభూతి కోణంలో తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు. ఆ దాడి జరగగానే అసలు దాడి చేసింది ఎవరు, ఎందుకు జరిగింది, ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. ఇన్వెస్టిగేషన్ జరగకుండానే ఇమీడియట్ గా 10 నిమిషాల్లో మీడియా ముందుకు వచ్చేసి పోటీపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్లు లీడర్లు చంద్రబాబు నాయుడు జయించాడని చెప్పి నిర్ధారించారు కదా అప్పుడే, ఎంక్వైరీ నడవకుండా. మరి నిర్ధారించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేశారని చెప్పి పోలీసులు 4 రోజుల తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఎలా చెప్పగలరు అనేది ఒకటి. 2, అసలు ఆ గులకరాయి దాడో లేకపోతే ఆ టైల్స్ ముక్కదాడో మరి ఏదో మొత్తానికి పోలీసులు చెప్తారు, ప్రెస్ మీట్ లో బహుశా అనౌన్స్ చేస్తారు అనుకుంటా. సిమెంట్ ముక్క అని చెప్తున్నారు, ఏదో ఒకటి ఇప్పుడు పోలీసులు అయితే అనౌన్స్ చేస్తారు. పోలీసులు వాళ్ళు చేసేటువంటి పని వాళ్ళు చేశారా? దాడి జరగక ముందు వాళ్ళు చేయాల్సిన పని, దాడి జరిగిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పని చేశారా అని అంటే మామూలు వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్స్ ఆఫీస్ని అవసరం లేదు. ఇప్పుడు జర్నలిజంలో నేను 26 సంవత్సరాల నుంచి ఉన్నా. ఒక మర్డర్ జరిగిద్ది లేదా ఒక సంఘటన జరిగిద్ది, అప్పుడు ఇమీడియట్ గా పోలీసులు ఏ విధంగా యాక్ట్ చేస్తారు అనేది ఎవరైనా చెప్తారు. కానీ దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అండి జగన్మోహన్ రెడ్డి, సరే జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి, ఆ ప్లేస్లో ఎవరైనా ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉంటుంది. ఆ సెక్యూరిటీ ప్రోటోకాల్ని వీళ్ళు అనుసరించారా ఆంధ్రప్రదేశ్ పోలీసులు? వాళ్ళ గుండె వెచ్చి చేసుకొని చెప్పండి. అంటే నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాకపోవచ్చు, నేను 20 సంవత్సరాల జర్నలిజంలో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు ఆయనకి 5 అంచెల భద్రత ఉంది. ఈ 5 అంచెల భద్రత ఉన్నప్పుడు ఈ 5 అంచెల భద్రతని వాళ్ళు కల్పించారా? ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు ఆయనకి రూప్ టాప్ సెక్యూరిటీ ఇచ్చారా? జనరల్ గా రూప్ టాప్ సెక్యూరిటీ ఉంటది ఏ ముఖ్యమంత్రి వచ్చినా. రూప్ టాప్ సెక్యూరిటీ ఎందుకు ఉంటుందంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు, ర్యాలీలు జరుగుతున్నప్పుడు మీరు గమనించవచ్చు, ఎవరైనా గమనించవచ్చు, అది అందరికి తెలిసిందే. ఆ ర్యాలీ, ఆ రోడ్ షో రావడానికి కొన్ని గంటల ముందు, అసలు కొన్ని సందర్భాల్లో 1 డే ముందే వాళ్ళు అక్కడ ఉంటారు రూప్ టాప్ సెక్యూరిటీ. ఆ రూప్ టాప్ సెక్యూరిటీ ఎందుకు లేరు? అసలు ఒకళ్ళన్నా కనిపించారా మీకు? మిద్దెల పైన అటువైపు ఇటువైపు మేడల మీద ఎవరైనా పోలీసులు కనిపించారా? అంటే రూప్ టాప్ సెక్యూరిటీ లేదు, అంటే ఒక అంచె పోయింది. ఓకే. రెండోది, మీకు రోప్ పార్టీలు ఉంటాయి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు. రోప్ పార్టీలు ఉన్నాయి అక్కడ? లేవు. రోప్ పార్టీలు లేవు కదా విజువల్స్లో, ఎక్కడ చూసినా కానీ రోప్ పార్టీలు ఎక్కడ కనిపించలేదు కదా, లేవు. అంటే 2 అంచె పోయింది. ఇంకా 3, ఇప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన సెక్యూరిటీ 3 అంచెల్లో ఉంటుంది. అంటే ఒక 100 అడుగులు ఎప్పుడు కూడా ఒక 100 అడుగుల రేడియస్ లో ఆయనకి సెక్యూరిటీ ఉంటుంది. 100 అడుగుల లోపలికి, ఆ రేడియస్ లోపలికి ఎవరు రాకూడదు.
ముందుగా ఎవరెవరు వస్తారు అనేది ఒక లిస్ట్ ఉంటుంది, వాళ్ళు తప్ప ఎవరు రాకూడదు. అసలు అది ఉందా? ఆ వలయం ఉందా ఎక్కడన్నా? అది లేదు. అంటే 3 పోయింది. 4 ఆయన చుట్టూరు ఉండేటువంటి వాళ్ళు జనరల్గా ఆ బస్కి చుట్టూరు ఉంటారు, ప్లస్ ఆయన అనుకొని కొంతమంది ఉంటారు. ఆ బస్ చుట్టూరు ఉండేటువంటి వాళ్ళు ఒక 2-3 బస్సులు ఉంటాయి అనుకోండి, కాన్వాయ్, వాటి చుట్టూరు ఉండేటువంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కనిపించలా. తర్వాత ఆయన దగ్గర ఉండేటువంటి వాళ్ళు, ఆయన చుట్టూరు ఉండేటువంటి వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అవి పెట్టుకుని ఉంటారు. మరి వాళ్ళు ఏం చేసినట్టు? వాళ్ళు కింద కూర్చున్నారు. అంటే 5 అంచెల సెక్యూరిటీ మొత్తం లేదు, కనబట్టలు. అక్కడ ఉండాల్సినటువంటి 5 అంచెల సెక్యూరిటీ ఎక్కడైనా ఉందా? లేదు. రూప్ టాప్ లేదు, రోప్ పార్టీలు లేవు, ఈ 100 అడుగుల రేడియస్ లో సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి వాళ్ళు కనపడలేదు, ఈ బస్ దగ్గర ఉండాల్సినటువంటి వాళ్ళు కనపడలేదు, ఆయనకి సొంత సెక్యూరిటీ ఉన్న వాళ్ళు కూర్చొని ఉన్నారు. మరి ఈ 5 అంచెల సెక్యూరిటీ కొలాప్స్ అయినప్పుడు ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? కొన్ని వేల మంది జనం వస్తున్నప్పుడు ఎవడో కూడా ఏదో ఒకటి చేస్తాడు. దానికి సెక్యూరిటీ ఇవ్వడానికే కదా వీళ్ళందరూ ఉంది. దాదాపు 2,000 మంది సెక్యూరిటీ ఇచ్చామని చెప్తున్నారు. 2,000 మంది పోలీసులు ఆ రోజున సెక్యూరిటీకి ఇన్వాల్వ్ అయి ఉన్నామని చెప్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కానీ ఈ గెస్టులకి సంబంధించిన సెక్యూరిటీ ఏదైతే 2,000 మంది సెక్యూరిటీ ఇచ్చామంటున్నారు. మరి ఈ 2,000 మంది ఏం చేస్తున్నట్టు అంటే వాళ్ళ వైఫల్యం అది. దాడి జరగక ముందు ఏదైతే చేయాలో చేయలేదు వీళ్ళు. అయిపోయింది, దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి? దాడి జరిగిన తర్వాత ఆ ప్లేస్ అన్నింటినీ వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఒక సంఘటన జరిగినప్పుడు సహజంగా పోలీసులు ఏం చేస్తారంటే ఆ ప్లేస్ అందరినీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ప్లస్ అక్కడ ఎవరైతే అనుమానితులు ఉన్నారో ఇమీడియట్గా అలర్ట్ అవుతారు. అలర్ట్ అయ్యి అక్కడ వాళ్ళు పట్టేసుకుంటారు, అక్కడే స్పాట్లను పట్టేసుకుంటారు. ఆ ప్రయత్నం ఏమైనా చేశారా? చేయలా. అసలు ఆ ప్రయత్నమే చేయలా వాళ్ళు. పోనీ ఆ స్పాట్ ఏమన్నా బ్లాక్ చేశారా? చేయలా. గులకరాయి వేశారు కదా, గులకరాయ ఇంకోటి తగిలినటువంటిది అక్కడే పడింది కదా, దాన్ని ఏమన్నా పోలీసులు స్వాధీనం చేసుకున్నారా? చేసుకోలేదు. దాడి జరగకముందు వాళ్ళు చేయాల్సిన పని చేయలా, దాడి జరిగిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పని చేయలా. పైగా వాళ్ళు చేయాల్సిన పని చేయకపోగా ఆయనకి మళ్ళీ ప్రచారం చేయడానికి అనుమతించారు. అదే బస్ మీద ఆయన మళ్ళీ ప్రచారానికి వెళ్ళారు కదా, ఎట్టిస్తాడు ప్రచారం? సపోజ్ సరే ఇతను ఏదో కుర్రాడు ఎవరో వేసారని అంటున్నారు, దుర్గారావు సతీష్ ఎవరో వేసారంటున్నారు. వాళ్ళు కాకుండా ఎవరో ఏ నక్సలైటో మావోయిస్ట్ అనుకుందాం, మావోయిస్టులు మాటు వేశారు అనుకుందాం. అంటే మావోయిస్టులు మాటు వేసినా కానీ ఇలానే తీసుకెళ్తారా? తీసుకెళ్లరు కదా. ఒక సంఘటన జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత కదా నువ్వు పర్మిషన్ ఇవ్వాలి ఆయనకి. ఎలా ఇస్తారు పర్మిషన్? అంటే పోలీసులు ఘోరంగా వైఫల్యం చెందారు. ఘోరం. దాడి జరగక ముందు, దాడి జరిగిన తర్వాత 2 చోట్ల దీన్ని కప్పిపుచ్చుకోవాలి. దీన్ని కప్పిపుచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఎవరో ఒకరిని బకరాలని పట్టుకురావాలి. బకరాలను పట్టుకొచ్చి దీన్ని పొలిటికలైజ్ చేయాలి. పొలిటికలైజ్ చేయకపోతే ఇప్పుడు ఈసీ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? మీరు ఇమీడియట్ గా నాకు నివేదిక ఇవ్వండి అని చెప్తుంది. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇస్తుంది. ఏం చేశారు అదే. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పైన జరిగిన దాడి కాబట్టి ఏదో ఒకటి చేయాలి పోలీసులు. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఎవరైనా బట్ట రావాలి. అంటే బోండా ఉమామహేశ్వరరావు గారే అసలు ఇది దాడే జరగలేదు, డ్రామా అని చెప్పి ఫస్ట్ చెప్పారు. తర్వాత ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ మాట్లాడుతూ ఒక రౌడీ షీటర్ అన్నాడు. లేదా ఒక అబ్బాయి అంటే ఈ అన్నా క్యాంటీన్లు తీసేయడం వల్ల, అలాగే అక్కడికి వస్తే 300 రూపాయలు ఇస్తా అని అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పడం వల్ల అక్కడికి వచ్చాడు. వాళ్ళు మోసం చేయడం వల్ల ఆగ్రహానికి లోనయ్యి ఆయన రాయి తీసుకొని కొట్టాడు. అది అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలింది అంటూ ఆయన చెప్తూ ఉన్న విషయాలను కూడా ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా. ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి వాడు రౌడీ అంటే అప్పటికే తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళు దాడి మొదలు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి మొదలు పెట్టినటువంటి క్రమంలో ప్రతిగా రాజకీయ దాడి ప్రారంభించాడు బోండా ఉమామహేశ్వరరావు. ఏం చెప్పాడు? అది కూడా వాళ్ళు రౌడీ షీటర్లు చేసుకున్నారు, వాళ్ళే చేసుకున్నారు అని చెప్పారు. అసలు ఇంకోటి తెలుసా మీకు విచిత్రం? ఆ దుర్గారావు అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను 2 నెలల క్రితమే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. 2 months క్రితమే జాయిన్ అయింది ఆ దుర్గారావు అనే అతను. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటాడు. ఆయన ఆటో డ్రైవరు. ఇక సతీష్ అనే అతను మైనరు.
సో మీరు ఎలా ప్రూవ్ చేయగలరు అంటే ఇక్కడ వెరీ సింపుల్. ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా ఉంది, రాష్ట్ర ఎన్నికల సంఘం అని చెప్పింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిరోజు పిలుస్తుంది, ఏం చేశారని చెప్పి కసిరెడ్డి నారాయణ రెడ్డిని రాజేంద్రనాథ్ రెడ్డిని అడుగుతుంది, పోలీసులను అడుగుతుంది, రాణాని అడుగుతుంది, కాంతి టానాని అడుగుతున్నప్పుడు ఏం చేయాలి? ఎవరో ఒకరిని తీసుకొచ్చి విచారణ చేయాలి. విచారణ చేసి మొత్తానికి దాదాపు 4 రోజులు అయింది, ఇప్పటికి 4 days అయింది. ఇప్పటికి 4 రోజుల నుంచి ఇంతవరకు పురోగతి లేదు. ఒక ఇద్దరిని అయితే పట్టుకొచ్చారు, ఒక ఇద్దరిని పట్టుకొచ్చి అనుమానిస్తూ వాళ్ళని విచారించారు. విచారించి ఏం చెబుతారు? ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వీళ్ళు మామూలుగా నిరసన వ్యక్తం చేయడానికి వచ్చారు. నిరసన వ్యక్తం చేయడానికి వస్తే పొరపాటున జగన్మోహన్ రెడ్డి తగిలిందని చెప్పి వాళ్ళ చేత చెప్పించాడు, ప్రయత్నం చేసి దాన్ని మసిబూసి మారేడుకాయ చేసి దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద గుడ్డగాల్సి నెత్తినేస్తారు. ఆ తర్వాత రాజకీయంగా అది రాజుకుంటుంది. ఇది జరగబోయేది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.